తెలంగాణ ఓట్లప్పుడు తెలుగుదేశం అభిమానులు చంద్రాల్ సార్ ఫ్యాన్స్ అంతా రేవంత్ సార్కే జిందాబాద్ కొట్టిరు. రేవంత్ సార్కే మా ఓటని బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. కానీ హైదరాబాద్ లో సెటిలర్లు ఎక్కువ ఉన్నారు అనుకున్న జాగాలన్నిట్లా బీఆర్ఎస్ గెలిచింది అనుకోర్రి, అది వేరే ముచ్చట. కానీ పచ్చపాటోలు అయితే మాత్రం యునానిమస్ గా రేవంత్ సార్కే జిందాబాద్ అన్నారు. ఇక అట్లనే ఆంధ్రాలో కూడా ఓట్లయినాయి. మరి ఆడవాళ్ళు గెలుస్తారా అనుకుంటుర్రు అని సీఎం సార్ని అడిగితే సీఎం సార్ మునుపటి లెక్క లేడు. చాలా ఆశి తూచి మాట్లాడుతున్నాడు ఆంధ్ర పాలిటిక్స్ ముచ్చట్ల. ఆంధ్రాలో ఎలక్షన్స్ అయినాయి, మరి కూటమి వస్తే బాగుంటది అనుకుంటురా, జగన్ గెలుస్తారని అనుకుంటురా అని అంటే మా కాడ ఎవ్వరు గెలిచినా సంతోషమే. ఎవ్వరితోటి మాకేం లొల్లి పంచాదులు ఇవ్వని కర్రీర్ గా కుంటా పాము చావకుంటా ముచ్చట చెప్పిండు. కానీ అందరు ఏమనుకుంటుర్రు, చంద్రాల్ సార్ అభిమానులంతా రేవంత్ సార్ చుట్టే ఉన్నారు. రేవంత్ సారే బాబు సార్ కు పెద్ద అభిమానం అంటారు. సార్ తోటి ఎక్కువ కాలం సహచారం లెక్క ఉన్నాడు. చంద్రాల్ సార్ తోటి మంచి సాన్నిహిత్యం ఉన్నది. అదే జగన్ తోటి సీఎం సార్ కెసోంటి కనెక్షన్ లేదు. కమ్సే కమ్ రేవంత్ సార్ సీఎం అయినాక పాలి రాష్ట్రానికి సీఎం అయిందని శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. తెలంగాణలో ఉన్న వైసీపీ అభిమానులంతా కూడా కార్ పార్టీకే మద్దతు ఇచ్చిర్రు. ఇప్పుడు కూడా ఆ పార్టీకే మద్దతు ఇస్తున్నారు. కర్రీపాయింట్ పల్లి అలియాస్ కుక్కట్పల్లి ఖమ్మం దిక్కైతే కాంగ్రెస్ వాళ్ళ ప్రచారంలో అధికారికంగా ఎటువంటి పొత్తు లేకపోయినా సైకిల్ పార్టీలు అయితే జెండాలు పట్టుకొని తిరిగిర్రు. ఈ ఒక్క పాయింట్ చాలు సైకిల్ పార్టీలు రేవంత్ సార్ కు కాంగ్రెస్ కు ఎంత మద్దతు ఇచ్చిరో తెలంగాణలో. కాబట్టి చాలా మంది అంచనాల ప్రకారము రేవంత్ సార్ కు బాబు సార్ కు ఉన్న అనుబంధం ప్రకారంగా కూటమి వస్తేనే సార్ కు కుదార్థంగా ఉంటది అని అనుకుంటుర్రు. గాలిపోయే కంపను బట్టదలుగా పెట్టుకున్నాడు. ఎందుకనంటే ఏపీ రాజకీయాల్లో ఎవరు వచ్చినా మాకు ఓకే అన్నాడు గానీ లోపట మాత్రం బాబు సార్ గెలవాలనే ఉంటదని అనుకుంటున్నారు. కానీ నిజానికి కూడా ఆంధ్రాలో ఎవరు గెలుస్తారనేది ఈసారి ఎవ్వరు అంచనాలకు అంతలేదు. అంత టఫ్ ఫైటింగ్ అయింది. వారు వన్ సైడ్ అనే తట్టు లేదు. ఇక పోతే అంతకు మునుపు కేసీఆర్ కేటీఆర్ సార్ అని కూడా గిదే ముచ్చట అడిగితే అక్కడ రాజకీయాలతో మాకేం సంబంధం లేదని తెలుగుగా తప్పించుకున్నారు. కేసీఆర్ సార్ మాత్రము ఏమో మరి జగన్ గెలుస్తారని అయితే అందరు అంటురని మాకు సమాచారం ఉందని అన్నాడు. అంటే కార్ పార్టీలు అన్కండిషనల్ గా జగన్ కే మద్దతు ఇచ్చారు అన్నది అయితే సుస్పష్టము. మరి చూడాలి ఇక ముంగట ఏమైతుంది అనేది. ఓటుకు నోట్ అనేది ప్రతి ఎలక్షన్లకు ఆనవాయితీ లెక్క నడుస్తూనే ఉన్నది. లీడర్లు చేసిన అలవాటుకు చాలా మంది ఎవరు వస్తారా, ఎంత పైకి ముట్ట చెప్తారా అని గవర్నమెంట్లో కూర్చొని కావాలి కాస్తారు. ఇక ఓట్లు అయ్యేదాకా గదే కథ ఉంటది. అట్లా పైసా కోట్లు అమ్ముకునేటోళ్లను నా దుఃఖంలోకి రానియా అని ఒక అన్న పెద్ద బోర్డు తలిగించి చెప్పు దెబ్బ కొట్టినట్టు చేసిండు. ఓటుకు నోటు తీసుకుర్రా, అయితే మీకు మా దుకాన్లా సామాన్లు అమ్మము. ఏందయ్యా ఇది, ఇనేతందుకు ఇచ్చిత్రం అనిపిస్తుందిలే. ఆమల పైసకు అమ్ముడు పోయి ఓటు అమ్ముకున్నోళ్లకు ఇజ్జత్ వచ్చేటట్టు కృష్ణా జిల్లా గుడివాడల ఓ దుఃఖమైన లీడర్లు ఇచ్చిన సొమ్ము తీసుకుని ఓటేసినోళ్లకు మా తానికొచ్చే అర్హత లేదు, ఎసోంటి సామాన్ మీకు అమ్మేది లేదని బ్యానర్ల రాపిచ్చి అందరికి కనబడేటట్టు అంటేసిండు. ఈ ముచ్చట అందరికిరికయ్యేసరికి సామాన్ కొనుక్కున్నమాయే గాని దుఃఖం చూస్తందుకే పడ్డరిగా. గిట్లనే ఎవరో బ్యానర్ ఫోటో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి తీరుగా మాట్లాడుకుంటారు. ఈ దినాలల్లా అంత నీతిమంతులు నిజాయితీ పరులు ఎవలున్నరే కాక. అయితే నీకింకా గిరాకీ కర్వేయిగా. వాయమ్మనే ఎవలయ్యా ఓటు అమ్ముకోంది, అందరు అమ్ముకుర్రు అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. కానీ ఏ మాట కామాట చదువుకోనోళ్ళంటే ఏమన్నానొచ్చు గాని ఆఖరికి చదువుకున్నోళ్ళే ఓటు అమ్ముకొని ఓటుకున్న ఇలువ తీసేస్తుర్రు. లీడర్ల పైసా కాశపడనోళ్ళు ఈ దినాలల్లా కనబడుడైతే కష్టమే. అందరు అట్లుంటారా అంటే కొందరు నీతిమంతులు సుతుంటారు, కాకుంటే వందలో ఒక్కరో ఇద్దరో. ఇక ఏ మాట కామాట పైసలు తీసుకున్నోళ్ళు ఎవరన్నా మేము తీసుకున్నామని డప్పు కొట్టి చెప్తాడా? ఎవడైనా మీదికి తీసుకోలే అని అంటారు, కానీ లోపల నడిచేటి నడుస్తూనే ఉంటాయి. ఏమంటారు?